నియోజకవర్గంలో ఒక వివాహిత కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఆత్మహత్యా ప్రయత్నానికి ఒడికట్టింది. మనోహరాబాద్ మండలంలో అక్రమంగా మట్టి తరలిస్తూ అక్రమ ధనార్జన ధ్యేయంగా వ్యాపారులు ప్రకృతిని నాశనం చేస్తున్నారు. దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై హాట్ కామెంట్ చేయడంతో కాంగ్రెస్ మంత్రులు ఫైర్ అయ్యారు. మెదక్ జిల్లాలో నర్సాపూర్, దుబ్బాక పలుచోట్ల వర్షాల వల్ల బీభత్సం, పంట నష్టంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కన్నీటి పర్యంతమవుతున్నారు. మెదక్ జిల్లాపై పలు అంశాలు గ్రౌండ్లీ వీక్లీ రిపోర్టులో మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా గత వారం రోజుల నుంచి జరిగిన సంఘటన చూసుకున్నట్టయితే మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో ఒక వివాహిత కుటుంబ బాధలు తాళలేక, భర్త పెట్టిన హింసలు తాళలేక అర్ధరాత్రి నదిలో పడిపోయే ప్రయత్నం చేసింది. దీంతో పోలీసులు హుటాహుటిన సమాచారం అందజేయడంతో ఇంటి నుంచి పారిపోయినప్పటి నుంచి పోలీసులు హుటాహుటిన ఆమె పారిపోవడంతో పోలీసులు వెంటనే ఆమె వెంట వెన్నుదిరిగి ఎక్కడికి వెళ్తుందో చూసి, అంటే నదిలో పడుతున్నట్టుగా గమనించి ఆమెను పట్టుకునే ప్రయత్నం చేశారు. ఓవరాల్గా ఇటు భర్త పెట్టే బాధలు తట్టుకోలేకనే తన కుమారుడైన 12 సంవత్సరాల బాలుంతో కలిసి ఇద్దరు చెరువులో దూకడానికి వెళ్లారు. దీంతో పోలీసులు హుటాహుటిన స్పందించి ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు. తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి ఆమె కౌన్సిలింగ్ చేశారు. భర్తను పిలిపించి కూడా కౌన్సిలింగ్ చేసే పనిలో ఉన్నారు. దీంతో ఓవరాల్గా ఆమెను కాపాడిన పరిస్థితి పోలీసులు కూడా పలువురు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఇటు మెదక్ జిల్లా మనోహరాబాద్లో గుట్టు చప్పుడు కాకుండా అక్రమ మట్టి రవాణా చేస్తున్న సంగతి ఇటు గ్రామస్తులు పట్టుకున్నారు. ఇదే నేపథ్యంలో పెద్ద పెద్ద టిప్పర్లలో పైన గుండ్లు పెట్టి లోపల మట్టితో నమ్మసాగించే ప్రయత్నం చేశారు. ఇటు స్థానిక ప్రజలు అడ్డుకొని ఆ లారీ లాపి చూసేసరికి లోపల మట్టి, పైన మొత్తం గుండ్లు, అంటే పైన పటారం లోన లొటారం అన్నట్టుగా వ్యాపారులు ప్రజలను నమ్మించే, అధికారులను నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు ఎక్కడిదక్కడ, ఊరి గ్రామస్తులు ఎక్కడిదక్కడనే పోయిన వాహనాలను పట్టుకొని విచారించగా అక్రమ మట్టి, అంటే కేవలం పైన రాళ్లతో లోపల మట్టితో సాధించారు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగానే వెంటనే వచ్చి పోలీసులు ఆ బండ్లను సీజ్ చేశారు. ఒక బండి సీజ్ చేయగానే ఇంకా వెనుక వచ్చే 4-5 బండ్లు కూడా సమాచారం రాగానే అవి ఎక్కడెక్కడ తప్పించుకునే ప్రయత్నం చేశాయి. ఓవరాల్గా మాత్రం ఆ పోలీసులు, రెవెన్యూ అధికారులు వచ్చి బండ్లను సీజ్ చేశారు. అంటే ప్రకృతిని కాపాడే దిశగా అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు కాపాడాలని ఇటు ప్రజలు కూడా కోరుతున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంపై. బిల్డర్లు, కాంట్రాక్టర్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నచ్చటం లేదని, వీలైతే ఎమ్మెల్యేను డబ్బులు ఇచ్చి కొంటానని అని కాంగ్రెస్ ప్రభుత్వంతో ఒక హాట్ కామెంట్ చేసేసరికి మొత్తం దుమారమే లేపిందని చెప్పాలి. ఓవరాల్గా అంటే దీనికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, మంత్రి పొన్నం కావచ్చు కూడా చాలా కౌంటరే వేసిరు. చాలా గట్టి కౌంటర్ పొన్నం ప్రభాకర్ ఇటు కొత్త ప్రభాకర్ కౌంటర్ వేసిన దాఖలా ఉన్నది. కానీ దీన్ని స్పందించి వెంటనే కూడా నేను అలా అనలేదు, ప్రజల మనసులో ఉన్న మాటనే అన్నా అని చెప్పి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నాడు. మొత్తం మీద ఇటు సీఎం గత ప్రభుత్వంలో ఉన్న సీఎం, ఇప్పుడున్న సీఎం, ఇటు కాంట్రాక్టర్లు కానీ పెద్ద పెద్ద బడా వ్యాపారులు కానీ నచ్చడం లేదు. గతంలో కాంట్రాక్టర్ బిల్లులు ఆగిపోలేదు, ఎప్పటికప్పుడే వచ్చాయి బీఆర్ఎస్ ప్రభుత్వంలో. అందుకే దాన్ని ఉద్దేశించి కొందరు కాంట్రాక్టర్లు నాతోటి చేరవేయడం జరిగింది. నేను సభాముఖంగా కూడా ఇట్లా కాంట్రాక్టర్లు, ఇట్లా ప్రజలన్న పరిస్థితి, దీనితో ఇటు మీడియా ఛానళ్ళు కావచ్చు, ఇటు రాజకీయ నాయకులు కావచ్చు పెద్దగా ఎక్కువ చేశారు. కానీ నేను ఎటువంటి ఉద్దేశించి అనలేదు. ముమ్మాటికి మీరు కేసులు పెట్టుకోండి, దేనికి భయపడలేదు. మేము ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ, కేసీఆర్ అనుచరుడుగా నేను దేనికైనా ఏ ఉద్యమంలో ఎక్కడికి పోయినా కూడా నేను సిద్ధమే అని చెప్పి కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అనుసరించి కూడా మళ్ళీ గట్టి కౌంటర్ వేశారు. దీంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ కూడా కేసీఆర్ ఆత్మ, గతంలో సంపాదించిన డబ్బుల గురించి దాడులు చేస్తామని, దాడులు వస్తాయనే భయంతో మాత్రం ఇలా తికమక మాట్లాడుతున్నారని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ కూడా అన్నారు. దీనితో మొత్తం మీద దుబ్బాక నియోజకవర్గం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అలజడి వచ్చిందనే చెప్పాలి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా వ్యాప్తంగా పలువురు కలెక్టర్లు, ఇటు సిద్దిపేట కలెక్టర్ మను చౌదరి, జాయింట్ కలెక్టర్ గరిమా అగర్వాల్, మెదక్ కలెక్టర్ రాహుల్ బొజ్జా, ఇటు కలెక్టర్లందరూ కలిసి రెవెన్యూ సదస్సులు, అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించారు. అంటే భూభారతి చట్టం వల్ల ల్యాండ్లలో, అంటే స్థలంలలో కానీ అగ్రికల్చర్ ల్యాండ్లలో ఎటువంటి తప్పులున్నా కూడా భూభారత్ ద్వారా పరిష్కరించవచ్చు. కానీ ఈ అసైన్మెంట్ ల్యాండ్ కానీ, వారసత్వ ల్యాండ్ కానీ ఎటువంటి భూమి అయినా కూడా ఈ భూభారత్
ద్వారా పరిష్కరించవచ్చు అని అవేర్నెస్ సదస్సులు నిర్వహించారు. స్థానిక సిద్దిపేట విపంచి కార్యంలో మెదక్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజలను ఉద్దేశించి అన్ని రెవెన్యూ అధికారులు ఉద్దేశించి మొత్తం అవేర్నెస్ కార్యక్రమం చేశారు. భూభారతి గురించి ప్రజలకు ప్రతి క్షేత్రస్థాయిలో చేరేటట్టుగా మీటింగులు పెట్టి దాని గురించి భూభారతి అవేర్నెస్ కార్యక్రమం చేపట్టాలని, దీనివల్ల సత్వరమే భూ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి ఈ సదస్సులో పేర్కొన్నారు. మొత్తం మీద భూభారతి అందరూ యూటిలైజ్ చేసుకోవాలి, భూభారతిలో ఒకవేళ లేకపోతే భూభారతిలో ఎన్రోల్ చేసుకోవాలని చెప్పి కూడా ఇటు రాహుల్ బొజ్జా ఇటు మనోజ్ చౌదరి తెలిపారు. ఇకపోతే మెదక్ జిల్లా వ్యాప్తంగా వచ్చిన వడగండ్ల వానకు మాత్రం రైతులు మాత్రం శోక సముద్రంలో మునిగారని చెప్పాలి. కొన్ని ఎకరాలు ఆ వడగండ్ల వానకు ఇటు దుబ్బాక నియోజకవర్గంలో భూంపల్లి, దుబ్బాక, హబ్సీపూర్ ఆ మండలాల్లో కూడా కొన్ని వేల ఎకరాలు వడగండ్ల వానతో నష్టపోయింది. ఇదే విధంగా దుబ్బాక నియోజకవర్గం కాకుండా మెదక్ జిల్లా నర్సాపూర్, శివంపేట, గోమారం సంబంధిత ఎకరాల్లో కూడా కొన్ని ఎకరాల్లో కూడా ఈ గాలి దుమారం వల్ల వడగండ్ల వాన వల్ల చాలా నష్టపోయింది. దీంతో రైతులు లబోదిబోం అంటున్నారు. మేము పెట్టిన పెట్టుబడి కాదు కదా, రూపాయి కూడా మాకు తినడానికి తిండి లేకుండా పంట మొత్తం మా చేతికి వచ్చే పంట పోయిందని చెప్పి కూడా రైతులు బాధపడ్డారు. వెంటనే ప్రభుత్వం ఎక్స్గ్రేషియా అంటే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని ఇటు ప్రజలు ఇక నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మణరెడ్డి కూడా ఎకరానికి 20,000 నుంచి 50,000 దాకా ఇవ్వాలని చెప్పి కూడా ప్రజలును ఇటు నర్సాపూర్ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. మెదక్ జిల్లాలో రాహుల్ బొజ్జా వసతి అంటే గురుకుల హాస్టల్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంటే మెనూ ప్రకారం పెడుతున్నారా లేదా, బాత్రూమ్ కావచ్చు, నాణ్యమైన భోజనం పెడుతున్నారా లేక విద్యార్థులకు కనీస అవసరాలు తీరుస్తున్నారా లేదా అంటూ కూడా కలెక్టర్ స్వయంగా వచ్చి క్షేత్రస్థాయిలో బాలుర వసతి గృహాలను పరిశీలించారు. అంటే ప్రభుత్వం ప్రత్యక్షంగా చేపడుతున్న బాలురకు పెడుతున్న పథకాలు అందుతున్నాయా లేదా, సంబంధిత వార్డెన్లు కావచ్చు, అధికారులు కావచ్చు ఎలాంటి మెనూను అందిస్తున్నారు, వీళ్ళకు బాత్రూమ్స్ ఫెసిలిటీ కావచ్చు, అంటే పడుకునే ఫెసిలిటీస్ కావచ్చు ఎలా ఉంటున్నాయి, ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయని క్షేత్రస్థాయిలో కూడా ఇటు రాహుల్ బొజ్జా ఇటు విజిట్ చేశారు. ఎవరికైనా అక్రమాలతో పాల్పడిన వార్డెన్ కానీ ఇటు అధికారులు కానీ వెంటనే ఆ కోపగృతమే శిక్షకు గురైతా అని చెప్పి కూడా వాళ్ళకి ఆర్డర్ వేశారు. పిల్లలు మాత్రం ఎటువంటి ఇబ్బంది పెట్టద్దు, పిల్లలకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అన్ని పథకాలు సమకూరుస్తుంది కాబట్టి మీరు వెంటనే అమలు చేయాలి. మెనూ కావచ్చు, బాత్రూమ్ ఫెసిలిటీస్ కావచ్చు, వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, ఎలాంటి ఫెసిలిటీస్ అయినా ఇబ్బంది పెట్టకుండా వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా రాహుల్ బొజ్జా అధికారులకు తెలియజేసినట్టు తెలుస్తుంది. ఇకపోతే ఇటు మెదక్ జిల్లా వ్యాప్తంగా వక్ఫ్ బోర్డు చట్టాన్ని సవరించాలని ఇటు ముస్లిం నేతలు ఇటు నారాయణఖేడ్, ఇటు దుబ్బాక, ఇటు సిద్దిపేట నియోజకవర్గంలో నిన్న భారీ ఎత్తున ర్యాలీ నిరసనలు ప్రదర్శించారు. వెంటనే మోసరించిన పద్ధతిని వెంటనే ఈ వక్ఫ్ బోర్డు సవరించాలని, దీనితో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కూడా ఇటు ముస్లిం పెద్దలు మాత్రం పెద్ద ఎత్తున ర్యాలీ నిరసనలు చేపట్టిన పరిస్థితి. ఇకపోతే బంగ్లాదేశ్లో హిందువులపై దారుణ కాండను వెంటనే హింసించకుండా ఖండించాలని చెప్పి వెంటనే ఇటు మొత్తం దుబ్బాక నియోజకవచ్చు మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు హిందూ వాహిని ఆధ్వర్యంలో ర్యాలీలు రాస్తారోకలు చేస్తారు. వెంటనే హిందువులను కాపాడి లేనితో భారతదేశం మనుగడకే ముప్పు వాటిల్లుతుందని చెప్పి కూడా ఇటు హిందూ వాహిని సభ్యులు ఘనంగా పైన కూడా ర్యాలీలు ధర్నాలు చేసిన పరిస్థితి. ఓవరాల్గా ఇది పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుదర్శన్తో నాగరాజు, మెదక్ నుండి.